ఉన్నానే పర్సన్ అందరికి పైసలు ఇస్తాడు, ఉమ్, మిత్తిలకు ఇస్తాడు, ఆ. 10 రూపాయల వడ్డీలకు ఇస్తాడు. ఇదంతా మంచి పేరే. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పారు, ఈయన అందరు మోసం చేస్తారని కూడా చెప్పారు పైసలు ఇవ్వకుండా. ఈయన స్టార్టింగ్ లా ఓ 2 రూపాయలు కమిషన్ కు అక్కడిక్కడ తెచ్చిచ్చేది. ఆ. 60-70 లక్షలు మునిగిన ఉమ్. అప్పటి నుండి నేను బంద్ చేసినట్టు 1-2 ఇయర్స్ అయిపోతుంది. ఈ శివ వెళ్తున్నా లాస్ట్ సరే నీ గోల్డ్ అంతా ఎక్కడ పోయింది? బ్యాంకులో పెట్టిన బిల్స్ ఉన్నాయి, బ్యాంకులో పెట్టిరా, గిరి పెట్టిరు? గిరి పెట్టి తెచ్చుకున్నా. మరి నాకు డబ్బులు సంపాదించడం నా బ్యాంకులో ఎందుకు పెడతా అన్న? సరే గిరి ఎందుకు పెట్టిరు? అవసరానికి పాటలు షూట్లు చేసిన అన్న. ఎన్ని పాటలు షూట్లు చేసి? ఓ మస్తు పాటలు తీసిన ఈ మధ్యలో, మస్తు లాస్. ఎన్ని పాటలు తీసినావు? ఈ మధ్యలో నేను మొన్న ఆంధ్రపై ఒక 2 సాంగ్స్ తీసిన, ఇంకొక 4-5 సాంగ్స్ తీసిన లాస్. ఎన్ని లాస్ అయినా? ఎన్ని ఈ లక్షలు? మధ్య కాలంలో ఒక 20 lakhs లాస్. 20 lakhs, 50 lakhs, 60 lakhs? ఒక 20 లక్షల దాకా లాస్. 60 లక్షలు ఎక్కడ పోలేవా? 60 లక్షలు ఎక్కడ నన్ను పోయినాయా? నువ్వు డైరెక్ట్ అడగన్నా, నేను చెప్పేస్తా. ఫోక్సో చట్టం నీ మీద ఉందా అడుగుతావా? అడుగు, భయం లేదన్నా. తప్పు చేయనంత వరకు హీరో. ఒక్క నిమిషం. ఆ. బుడమకాయల దొంగ అంటే అంటే గుళ్ళాలు నేను వేసుకుంటావా? నువ్వే వేసుకుంటావు. నువ్వు ఇది నాకు తెలుసు. ఆ క్వశ్చన్ వేసింది నా కోసమే అని నాకు తెలుసు. ఆ. నేను కూడా అన్నా కాదు, ఎవరితో నీ మీద ఎందుకు అది వేసుకుంటావు? నాకు నువ్వే ఇప్పుడు ఎవడో నీకు చెప్పినట్టు ఉన్నది. ఆ. దాంట్లో క్లారిటీ ఇవ్వాలి. 60 లక్షలు ఎక్కడ పోలేదా, 60 లక్షలు పోలేదంటే జనాలు చూసిన అనుకుంటారు ఇది మున్నా గురించి అడుగుతాను కావచ్చు అన్న, వీడు క్లారిటీ ఇవ్వాలని చెప్పి అనుకుంటారు. నేను అందుకే క్లారిటీ ఇస్తాను. నేను సరే, నేనేం ఉన్నాను అడగలే, నువ్వేం క్లారిటీ ఇచ్చుకోవాలో ఇచ్చుకో, నీ ఇష్టం. నాదేం తప్పు లేదన్నా. నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు. తప్పు చెప్పి ఏలు పెట్టి చూపెట్టే అంత లేడీస్ లేరు, జెంట్స్ కూడా లేరు. ఒక్క వీడి గురించి కూడా నేను పట్టించుకోలేదన్నా. కానీ వీడే నన్ను వెలుగులోకి బయటికి పట్టుకొచ్చాడు. వెళ్తురు నన్ను తీసుకొచ్చాడు, చీకట్లకి పెట్టాడు. సరే అన్న, ముందు ముందు మీకే తెలుస్తుంది వాని గురించి ఎట్లా బయటికి వస్తాయి. ఇప్పుడు నువ్వైతే ఇంటర్వ్యూ ఇచ్చినావు.